ఇప్పుడు వరకు రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనేటట్టు కూటమి గెలిచిన కాడి నుంచి కూడా అన్నీ కూడా ఏది చేసినా సరే కొత్తగా అనిపిస్తుంది. ఈరోజు మొన్న రీసెంట్గా వరదలు వస్తుంటే అందులో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడు కూడా వినూత్నంగా కొత్తగా చాలా స్పీడ్ రికవరీగా వరదలు అనేవి కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఆ వరదల్లో హెల్పింగ్ నేచర్తో ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీని చాలామంది సాయం చేశారు. కానీ ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయల నిధులు అనేది ఇప్పుడు వరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంత అమౌంట్ అనేది విరాళం ఇవ్వలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు రాజకీయ నాయకుడు హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 6 కోట్ల రూపాయల నిధులు విరాళం కూడా ఆయన సొంత డబ్బులు? పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు ఈ రకంగా ఆదరించారు. ఆయన ఇప్పుడే కాదు, ప్రతి వరదల సమయంలో కానీ న్యాచురల్ కెలామిటీస్ ఏది జరిగినా సరే ఫస్ట్ స్పందించి కోట్ల రూపాయలు దానదత్తంగా చేయడం జరిగింది. కానీ అధికారం కోసం, అంటే ఆయన రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ అధినేత కాబట్టి రాజకీయాల్లో గెలవక ముందు చాలామంది ప్రజల అభిమానాన్ని చూరగొట్టడం కోసం డొనేషన్స్ ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత అంత భారీ స్థాయిలో డొనేషన్స్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనకి అంత మంచి మనసు ఉంది అని, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అని కాదు, ఉన్నా లేకపోయినా నేను రేపు పొద్దున్న ఏదో విధంగా సినిమాల ద్వారానో వీటి ద్వారానో ఏదో పక్కన ఆదాయం వస్తుంది అని అప్పులు తీసుకుని మరీ ప్రజలకు సాయం చేయడం చాలా గ్రేట్. డబ్బులుండి సాయం చేయడం, చాలామంది డబ్బులుండి సాయం చేస్తారు, డబ్బులు లేకుండా కూడా సాయం చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి నాయకుడిని మీరు ఓట్లేసి గెలిపించారు, ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలామంది ఏం చెప్తారనంటే ఒక రాజకీయ నాయకుడు ఓటైతే వేసినా వేస్టే అనే ఒక బ్యాడ్ ఫీలింగ్తో మాట్లాడతారు. ఫస్ట్ టైం మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి రాజకీయ నాయకుడికి మీకు ఓటేసినందుకు? మీ ఓన్ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా జనసేన పార్టీలో కొనసాగడం, జనసేన పార్టీలో ఒక నాయకుడిగానో ఒక కార్యకర్త కొనసాగడమే మాకు గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడవడం ఇంకా గర్వకారణం. కాలర్ ఎగరేసి చెప్తాం మేము జనసేన సైనికులు అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఒక నీతి నిజాయితీ, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్. ఈరోజు సిస్టమ్స్ ఇవన్నీ మీరు ఇందాక మాట్లాడితే సిస్టమ్స్ బాగా పనిచేస్తున్నాయి అన్నారు. సిస్టమ్స్ బాగా పనిచేస్తే అసలు పాలన ఎలా ఉంటుంది, ప్రజలకు మనం ఏం చేయొచ్చు అని చూపించగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంత దృక్పథం, ఆలోచన, ప్రజల సమస్యల పట్ల స్పష్టమైన ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు ఆయనతో పాటు కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ సమిష్టిగా కలిసి పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు, మనం ప్రజలను ఎక్కడన్నా నెగ్లెక్ట్ చేస్తే ఆయన మన అందరినీ అండగా ఉండి గెలిపించారు అనే భావంతో అందరూ ఎలాగంటే అటెన్షన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదివరకు కూడా అలాగే చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అందరికీ హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము మంచి పాలన అందిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో హామీకి తగ్గట్టుగా ఆయన ఎప్పుడూ ఉంటాడు, నీతి నిజాయితీగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే అటువంటి తప్పులు చేసి ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఊరుకోడు అని కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, విధానం ఉంటుందనేసి అందరూ కూడా స్పాంటేనియస్గా వెంటనే స్పందించి చేస్తున్నారు. అలాగే తెలుగుదేశంలో కూడా వ్యవస్థలని ఎలా నడిపించాలి, ఏం చేయాలి, స్పాంటేనియస్గా ఏదైనా ప్రజల ఇబ్బందులు ఏ విధంగా తీర్చాలని ఒక వ్యవస్థను నడిపించే విధానం కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారి అండర్లో వాళ్ళు కూడా బాగా చేస్తారు. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం స్పాంటేనియస్గా స్పందించి ప్రజల యొక్క ఇబ్బందుల్ని, వాళ్ళకి అవసరం మేరకు ఏమేమి అందించాలి, నిత్యావసరాలు అందించాలి, వాటర్ అందించాలి, ఏమందించాలి, అలాగే వివిధ దాతల నుంచి కూడా దాతలు కూడా ఈరోజు చాలామంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఇప్పుడు దాతలు స్పందించాలంటే ప్రభుత్వం మనం ఇచ్చిన సొమ్ముని ఏ విధంగా ఖర్చు పెడుతుందనేసి నమ్మకం లేనప్పుడు వాళ్ళు చేయలేరు. కానీ ప్రభుత్వం అంటే గత 5 ఏళ్ళలో ఎక్కడ కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కనీసం ఎవరు కూడా కొంత విరాళం ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కానీ 2014 కూటమి ప్రభుత్వంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అదే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలా కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే వచ్చింది. ఏంటంటారంటే గత ప్రభుత్వంలో ప్రజలకు నమ్మకం లేదా, ఈ హీరోలు కూడా నమ్మకం లేదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అధిక నేరస్తుని తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రిని చేయగలిగాం, కానీ అతని యొక్క భావజాలాన్ని దీన్ని ప్రజలు నమ్మరు యాక్చువల్గా. అది ఏదో మనకి కర్మకాలి 5 సంవత్సరాలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని అతని పాలనలో రాష్ట్రాన్ని అదుగోతు పాలు చేసుకున్నాం, కానీ ఎవరు నమ్ముతారని మనకు నమ్మకం ఉందా? అటువంటి వ్యక్తి మీద డొనేషన్స్ ఇచ్చి ఏం చేస్తారో, నిజంగా ప్రజలకు ఉపయోగిస్తారో లేదా అనేసి భావన ఉంటుంది కదా. అందుకనే కదా 5 సంవత్సరాలు చూశారు, ఒక దెబ్బ కొట్టారు, ఇంకా పత్తా లేకుండా అయిపోయింది. ఆయన గురించి ఇంకా అప్రస్తుతం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి బయటికి రాలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, రోజా కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వరదల సమయంలో పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరైతే ఈ చచ్చు ఆరోపణలు చేస్తున్నారో, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నామో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సెక్యూరిటీ ఏమి లేకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నడుస్తూ ఉంటారో, ఆయన వెనకాల మీరు నడిచి
1 కిలోమీటర్ నడిచి బతికి బట్ట కడిగితే అప్పుడు మీరు ఈ ఛాలెంజ్లను ఇస్తారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ కానీ లేకపోతే అభిమాన దళం కానీ ఆయన్ని ఒక వేలో వెళ్ళనివ్వరు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందులు కూడా పక్కన పెట్టి అవసరమైతే ఆ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని ఆయనకు ఉండే మాస్ ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ మీద పడతారో మళ్ళీ ఎవరికన్నా హాని జరుగుద్దని రావట్లేదు. కానీ మీకు అంతా ప్రేమ అంతది ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తారో, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు ఆయన ఎదురుకుండా నిలబడడం చాలు, ఏ సెక్యూరిటీ ఏమీ లేకుండా కాపలా కాయకుండా. అలాంటి మరి సామాన్య వ్యక్తి దగ్గర సెక్యూరిటీ ఏముంటారు కదా, అటువంటి వ్యక్తి నలిగిపోయి లేకపోతే ఏదైనా అయిందనుకో మీరే రేపొద్దున మీ పేపర్లోనే రాస్తారు పవన్ కళ్యాణ్ వల్ల ఒక వ్యక్తి దుర్మరణం లేకపోతే గాయాల పాలైన సామాన్య ప్రజలు అనేసి బౌన్సర్లు అలా చేశారు ఇలా చేశారు దాడి చేశారు ఈ చేశారు అనేసి అప్రస్తుతమైన రాతలన్నీ రాస్తారు. కాబట్టి ఒక నీతి నిబద్ధత ఉన్న నాయకుడు ప్రజల సమస్యల మీద ఏ విధంగా ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజలకు ఎంతవరకు మనం వాళ్ళున్న కష్టాలను తీర్చాలనేసి సమీక్షలు అన్నీ జరిపి అధికారుల చేత పనిచేయించడం ముఖ్యమైన విషయం. కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన విషయం. కానీ ఏదో పైన హెలికాప్టర్లో తిరిగేసో లేకపోతే బోట్లలో తిరిగేసో సెక్యూరిటీ పెట్టుకుని తిరిగేసి టాటాలు చెప్పేసి పేపర్లో ఫోటోలు వేయించుకుని నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. కాబట్టి మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇవన్నీ మీ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని ఎంత డామేజ్ చేయలేవు. ఆయన నీతి నిజాయితీని శంకిస్తే మీరే నష్టపోతారు.